హలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ పై మా ఎన్పిటిఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులకు స్వాగతం. నేను ఐఐటి ఖరగపూర్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి రాజారాం. మనము కోనిక్ విభాగాలపై మాడ్యూల్ నంబర్ 2 లెక్చర్ 12లో ఉన్నాం. పునశ్చరణకు మనకు రైట్ సర్క్యులర్ కోన్ ఉంటే హారిజాంటల్ స్లైస్ తీసుకుంటే మనకు సర్కిల్ లభిస్తుంది. ఒక ఇంక్లైన్ స్లైస్ దీర్ఘవృత్తాకారం. ఈ విభాగం స్లాంట్స్ రెండింటినీ కట్ చేయబోతోంది. మనం ఒక సమాంతర స్లాంట్ కట్ సెక్షన్ తీసుకుంటున్నట్లయితే ఇది హైపర్బోలాను నిర్మిస్తుంది, మరియు ఏదైనా ఇతర సెక్షన్ని నిర్మిస్తే అది హైపర్బోలా చేస్తుంది. ఇప్పుడు నేటి లెక్చర్లో ఎలిప్స్ జామెట్రికల్ స్లాష్ దీర్ఘవృత్తాకారం జామెట్రికల్ మీన్స్ ద్వారా ఎలా నిర్మించాలో మనం చూస్తాం. సూత్రప్రాయంగా 4 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతి, రెండవది ఏక కేంద్రక వృత్త పద్ధతి, మూడవది అబ్లాంగ్ మెథడ్ మరియు నాల్గవది సర్కిల్ మెథడ్. మొదటి పద్ధతి ఫోకస్ మరియు డైరెక్ట్రిక్స్ పద్ధతి. మనకు డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ మరియు ఫోకస్ గురించి నిర్వచనం ఉంది. ఇక్కడ చూద్దాం. ఈ టర్మినాలజీ ఉదాహరణకు మనం దీర్ఘవృత్తాకారం ని తీసుకుందాం. ఈ దీర్ఘవృత్తాకారంలో మనము ఫోకస్ గా పిలిచే ఫోకల్ పాయింట్ ఉంది. సాధారణంగా దీర్ఘవృత్తాకారంకి ఎల్లప్పుడూ 2 ఫోసి ఉంటాయి. ఉదాహరణకు ఒక ఫోసి ఇక్కడ, రెండవ ఫోసి అక్కడ ఉండవచ్చు. మొదటి సాధారణ కేసు, మనము కేవలం ఫోసిలో ఒకదాన్ని మాత్రమే చూపుతున్నాం మరియు ఒక లైన్ ఉంది. దానిని మనము డైరెక్ట్రిక్స్ లైన్ అని పిలుస్తాం. ఈ డైరెక్ట్రిక్స్ లైన్ ద్వారా ఒక దీర్ఘవృత్తాకారం, పారాబోలా లేదా హైపర్బోలాను నిర్మించవచ్చు. సాధారణంగా ఏదైనా వక్రరేఖకు ఇది దీర్ఘవృత్తాకారం, పారాబోలా లేదా డైరెక్ట్రిక్స్ ఫోకస్ నుండి వక్రరేఖపై ఒక పాయింట్ వరకు. ఇది ఈ పాయింట్ లేదా ఈ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ కావచ్చు. ఆ పాయింట్కు ఫోకస్ నుండి దూరం ఎంత మరియు ఆ పాయింట్ నుండి డైరెక్ట్రిక్స్ వరకు దూరం ఎంత, ఈ నిష్పత్తి ఒక ప్రత్యేకమైన విషయం చేస్తుంది. ఈ నిష్పత్తి ఆధారంగా వక్రరేఖ యొక్క పాయింట్పై ఫోకస్ చేయండి మరియు కర్వ్ నుండి డైరెక్ట్రిక్స్ హారిజాంటల్ థింగ్ వరకు ఇది ఒక నిర్దిష్ట యూనిట్ను చేస్తే, ఉదాహరణకు 1 కంటే తక్కువ, మనకు ఒక రకమైన వక్రం లభిస్తుంది. ఇది 1కి సమానం అయితే మనకు ఒక రకమైన వక్రత లభిస్తుంది. ఇది 1 కంటే ఎక్కువ అయితే మనకు మరొక రకమైన వక్రత లభిస్తుంది. మరియు ఆ నిష్పత్తి మనం జామెట్రిక్ లో ఎసెంట్రిసిటీగా పిలుస్తాము. కాబట్టి ఎసెంట్రిసిటీ అంటే ఫోకస్ నుండి ఆ పాయింట్ యొక్క దూరం అని నిర్వచించారు. ఉదాహరణకు ఇది దీర్ఘవృత్తాకారం అయితే ఈ పాయింట్ నుండి ఆ పాయింట్, ఇది పారాబోలా అయితే ఈ పాయింట్ నుండి ఆ పాయింట్ వరకు, ఆ పాయింట్ యొక్క దూరం అక్కడ నుండి ఫోకస్ వరకు బై ఆ పాయింట్ నుండి డైరెక్ట్రిక్స్ వరకు ఉండే దూరం. కాబట్టి ఇది డైరెక్ట్రిక్స్ వర్టికల్ లైన్ నుండి ఆ నిర్దిష్ట పాయింట్ వరకు మనం డినామినేటర్ అని పిలుస్తాం. ఇది ప్రత్యేకమైన నిష్పత్తిని ఏర్పరుస్తుంది. కాబట్టి ఎసెంట్రిసిటీ ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతిని ఉపయోగించి దీర్ఘవృత్తాకారం లేదా పారాబోలా లేదా హైపర్బోలాను నిర్మించడానికి ఈ ఎసెంట్రిసిటీ మరియు డైరెక్ట్రిక్స్ ప్రధానమైనది. ఎసెంట్రిసిటీ 1 కంటే తక్కువ ఉంటే మనకు దీర్ఘవృత్తాకారం లభిస్తుంది. ఇది 1కి సమానం అయితే మనకు ఒక పారాబోలా లభిస్తుంది. అంటే ఈ పారాబోలాపై ఫోకస్ పెట్టండి మరియు ఈ పాయింట్ నుండి ఈ డైరెక్ట్రిక్స్ వరకు దూరాన్ని సూచించడం నుండి అవి ఒకేలా ఉంటాయి, ఎందుకంటే నిష్పత్తి 1 కాబట్టి. అటువంటి వక్రరేఖను మనం పారాబోలా అని పిలుస్తాం. ఆ ఎసెంట్రిసిటీ 1 కంటే ఎక్కువ ఉంటే మనకు హైపర్బోలా వస్తుంది.
మొదట ఈ ఫోకస్ డైరెక్ట్రిక్స్ పద్ధతి మీద దృష్టి పెడదాం. ఈ సందర్భంలో డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ దూరం ఇవ్వబడుతుంది. డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్కు ఉన్న దూరం ఇది డైరెక్ట్రిక్స్ అని మనం చూశాం. మరియు బహుశా ఇక్కడ నుండి ఏదైనా ఒక ఆర్బిట్రరీ కర్వ్ ఈ పాయింట్ గుండా వెళుతున్నట్లయితే ఈ దూరం ఎంత? ఈ దూరం ఇవ్వబడింది. క్షమించండి, ఇది వక్రరేఖపై పాయింట్ కాదు, కానీ ఇది ఫోకస్ నుండి వచ్చింది. కాబట్టి డైరెక్ట్రిక్స్ మరియు బహుశా ఆర్బిట్రరీ కర్వ్ దీనికి ఒక ఫోకస్ ఉంది. కాబట్టి డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్కు ఉన్న దూరం ఇవ్వబడుతుంది. మరియు ఎసెంట్రిసిటీ 1 కంటే తక్కువ అయినా 1 కంటే ఎక్కువ ఇవ్వబడుతుంది. ఒకవేళ అలా అయితే ఈ ఆర్బిట్రరీ కర్వ్ను నిర్మించండి. ఉదాహరణకు ఇక్కడ ఒక దీర్ఘవృత్తాకారం యొక్క ఎసెంట్రిసిటీ 0.75. 1 కంటే తక్కువ అయితే మనకు ఈ దీర్ఘవృత్తాకారం లభిస్తుంది. మరియు డైరెక్ట్రిక్స్ నుండి ఫోకస్ యొక్క దూరం అనేది 70 mm. అలా అయితే దీర్ఘవృత్తాకారం ని నిర్మించండి. కాబట్టి ఈ డైరెక్ట్రిక్స్ ఫోకస్ పద్ధతిని ఉపయోగించి మొదట మనం ఈ డైరెక్ట్రిక్స్ ను డ్రాయింగ్ చేస్తాము. అప్పుడు మనం ఒక లైన్ సి వంటిదాన్ని డైరెక్ట్రిక్స్ నుండి ఆ ఫోకల్ పాయింట్ వరకు నిర్మించబోతున్నాం. మనము దానిని 70 mm వద్ద గుర్తించబోతున్నాం. జామెట్రిక్ నిర్మాణం చేయండి. అప్పుడు టాంజెంట్స్ లైన్స్ మరియు వర్టికల్ లైన్లు హారిజాంటల్ లైన్లను డ్రా చేయండి. ఇంటర్సెక్టింగ్ పాయింట్లను నిర్మించడం. అప్పుడు ఈ అంతరం లాంటి ఎలిప్స్ను పూరించడానికి మీ విధానాన్ని అనుసరించండి. దశల వారీగా అనుసరించాల్సిన దశలను మనము చూద్దాం. కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో మనం అనుసరించాల్సిన అంశాలను సూచించడానికి పూర్తి చిత్రం ని చూపుతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనము దశలను చూపుతాం. మొదటిది డైరెక్ట్రిక్స్ ఎబిని డ్రా చేయండి. కాబట్టి మొదట ఒక వర్టికల్ లైన్ మనం డ్రా చేయబోతున్నాం. దానిని ఏ మరియు బి అని అనుకుందాం. మరియు అక్షం సిసి కూడా ఎక్కడో సి పాయింట్ వద్ద ఒక లైన్ను డ్రా చేయండి. దానికి సిసి అనుకుందాం. ఒకసారి చేసిన తర్వాత సిసిపై పాయింట్ ఎఫ్ను మార్క్ చేయండి. కాబట్టి మనము ఇప్పటికే ఏబి మరియు సిసిని నిర్మించాం. కాబట్టి ఎఫ్ ఫోకస్ను గుర్తించండి. అలాగే మనం కాగితంపై మళ్ళీ ఈ పాయింట్ ఎఫ్ను నిర్మిస్తాం. కాబట్టి దీనికి ఎఫ్ అని పేరు పెట్టండి. ఇది 70 mm ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత సిఎఫ్ ను విభజించండి. కాబట్టి మనకు ఇప్పటికే తెలుసు మరియు ఎఫ్ పాయింట్ కూడా మనకు తెలుసు. ఈ సి నుండి ఏఎఫ్ దూరాన్ని 3+4 మొత్తం 7 సమాన పాసులుగా విభజించండి. ఈ 3+4 ఎసెంట్రిసిటీ కారణంగా వస్తాయి. కాబట్టి వక్రరేఖపై ఏదైనా బిందువుకు ఫోకల్ పాయింట్, ఎందుకంటే ఈ వక్రం ఈ పాయింట్ ద్వారా ఇక్కడే ఎక్కడో దాటితే ఫోకల్ పాయింట్ వి నుండి ఎఫ్ 3 యూనిట్లు మరియు సి నుండి వి 7 యూనిట్లు లేదా 4 యూనిట్లు అవుతుంది. కాబట్టి మొత్తం దూరం సి నుండి ఎఫ్ 7 భాగం అవుతుంది. కాబట్టి 3/4 యూనిట్ల ద్వారా మనము నిర్మించబోతున్నాం. కాబట్టి మొత్తం సిఎఫ్ని 7 సమాన భాగాలుగా విభజించండి. 7 భాగాలుగా మనం విభజించాలి. మరియు మనము దానిని 7 భాగాలుగా విభజించిన తర్వాత సెంటర్ వి దగ్గర నుండి 4వ డివిజన్ వద్ద సి ని గుర్తించండి. కాబట్టి వి 4 యూనిట్ దూరం అవుతుంది. తద్వారా ఎసెంట్రిసిటీ 30వ వంతు ఉంటుంది. ఆ తరువాత
వి వద్ద లంబంగా విధివి ఎక్కువ సమానంగా పర్పెండిక్యులర్ ను డ్రా చేయండి. కాబట్టి మనము ఇప్పటికే వక్రరేఖపై పాయింట్ ను కలిగి ఉన్నాము. కాబట్టి అక్కడ మీ మినీ డ్రాఫ్టర్ ఉపయోగించి పర్పెండిక్యులర్ లైన్ ను డ్రా చేయండి. ఇదే అది. కాబట్టి ఈ పాయింట్ ఎక్కడో పాయింట్ విధి విఎఫ్ కు సమానం. కాబట్టి వి మనకు తెలుసు, ఎఫ్ మనకు తెలుసు. ఆ పర్పెండిక్యులర్ లైన్ పై ఈ దూరం విఎఫ్. సమాన దూరం ఏది దాని పేరు బిగా మార్చండి. తర్వాత కలపండి. బి పాయింట్ అలాగే సి పాయింట్ వరకు. కాబట్టి ఒకసారి మనము ఆ పాయింట్ను గుర్తించిన తర్వాత దాన్ని కలపండి. మనకు ఇప్పటికే ఈ ఎఫ్ పాయింట్ ఫోకస్ 45 డిగ్రీల వద్ద ఒక లైన్ను డ్రా చేయండి. కాబట్టి ఎ పాయింట్ ద్వారా 45 డిగ్రీల వద్ద సిబిని కలవడానికి ఒక లైన్ను డ్రా చేయండి. కాబట్టి ఇప్పటికే మనము సి పాయింట్ మరియు బి పాయింట్ ను గుర్తించాము. దీనిని మనము విస్తరించాం. అప్పుడు ఎ నుండి 45 డిగ్రీ లైన్ మనము దానిని నిర్మించాలి. టాంజెంట్స్ ను కలవడానికి ఆ మార్గంలో విస్తరించాలి. కాబట్టి ఈ కోణం 45 డిగ్రీలు. కాబట్టి మనకు ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ను డి అని పిలుద్దాం. డి మనం ఒకసారి గుర్తించినట్లయితే డి ద్వారా పర్పెండిక్యులర్ లైన్లను డ్రా చేయండి సిపై డివి. కాబట్టి ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. కాబట్టి మీ మినీ డ్రాఫ్టర్ ను ఉపయోగించి ఒక్క వర్టికల్ లైన్ పర్పెండిక్యులర్ డిని నిర్మించండి. దానికి వి అని ఒక వైపు మనకు వి ఉంది, మరొక వైపు మనలు వి ఉంది. కాబట్టి సిసిలో డి సిసి అనేది ఈ లైన్, డివి లైన్ ఇది. కాబట్టి మనము వీని గుర్తించాము. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ వివి వద్ద ఓను గుర్తించాలి. కాబట్టి వి అనేది ఒక ఎక్స్ట్రీమ్ ముగింపు. ఈ ఎలిప్తి మరొక ఎక్స్ట్రీమ్ ముగింపు వివి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ను ఎలా డ్రా చేయాలో మనకు తెలుసు. కాబట్టి వివి ను ఉపయోగించి ఆర్క్లు నిర్మించండి. తరువాత దానిని డ్రాప్ చేయండి. కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆపై కొన్ని పాయింట్లను 1, 2, 3 వివిపై గుర్తించండి. కాబట్టి ఇవి ఇప్పటికే ఈ సి, వి మరియు విఎఫ్ కోసం డివిజన్ చేసిన వివిధ పొడవులు వద్ద ఉండవచ్చు. కాబట్టి ఇప్పటికే మనము సివి మరియు విఎఫ్ వంటి కొన్ని డివిజన్లను చేశాం. కాబట్టి 1, 2, 3 పాయింట్లు ఇప్పటికే మనకు తెలుసు. అదేవిధంగా విబి లైన్ పై ఇక్కడ ఎక్కడో ఒక చోట కొన్ని ఇతర పాయింట్లను గుర్తించండి. 4 ఇక్కడ, 5, 6 మరియు 7. కాబట్టి ఇవి ఆర్బిట్రరీ పాయింట్లు. మనకు తెలిసిన తరువాత మనం ఏం చేయాలంటే వాటి ద్వారా సిడిని కలిసేలా పర్పెండిక్యులర్ ను డ్రా చేయండి. కాబట్టి సిడి లైన్ ఇది ఇప్పటికే మనకు తెలుసు. సి లైన్ మరియు సి పాయింట్ మరియు డి పాయింట్ ఇప్పటికే మనకు సిడి లైన్ తెలుసు. కాబట్టి ఈ ఒక పాయింట్ ద్వారా పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, 5, 6 మరియు మొదలైనవి. అవి మొదట 1, 2, 3 మరియు 6 వద్ద వాటిని ఇంటర్సెక్ట్ చేసేలా పర్పెండిక్యులర్ ను డ్రా చేయండి. అదేవిధంగా ద్వారా ఒక పర్పెండిక్యులర్ లైన్ కూడా డ్రా చేయండి. తద్వారా మనము ఓను తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఎఫ్ సెంటర్గా కాబట్టి చూడండి. కాబట్టి ఎఫ్ సెంటర్
గా మరియు వ్యాసార్థం 2 కాబట్టి ఎఫ్ సెంటర్గా మరియు ఎఫ్ సెంటర్గా మరియు వ్యాసార్థం 1 కాబట్టి ఎఫ్ పాయింట్ మనకు ఇప్పటికే తెలుసు. ఇప్పటికే ఈ పర్పెండిక్యులర్ నుండి ఇది సిడిని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది పాయింట్ 1 మరియు ఇది 1. కాబట్టి 1 నుండి 1 వ్యాసార్థం ఎంతైనా ఆ లెంగ్త్ ఎఫ్ను తీసుకోండి. ఎఫ్ సెంటర్గా పర్పెండిక్యులర్ పై 2 ఆర్క్లను కట్ చేయండి. కాబట్టి మనకు ఇప్పటికే ఒక పర్పెండిక్యులర్ లైన్ 1 పై తెలుసు. కాబట్టి పాయింట్ పి 1ని ఎక్కడో మరియు ఇక్కడ ఎక్కడో గుర్తించడానికి ఈ సెంటర్ ఎఫ్ మధ్యలో నుండి ఒక ఆర్క్ చేయండి. కాబట్టి ఎఫ్ సెంటర్గా 1 దూరం ఏమైనప్పటికీ ఈ 1ని కట్ చేయండి. తద్వారా ఇది ఈ పర్పెండిక్యులర్ లైన్ను ఇంటర్సెక్ట్ చేస్తుంది. దానిని P1 పాయింట్గా గుర్తించండి. అదేవిధంగా ఇతర పాయింట్లను P1గా గుర్తించండి. కాబట్టి మనకు 1 మరియు P1 దీని ద్వారా దీర్ఘవృత్తాకారం ఇప్పటికీ ప్రయాణిస్తున్నది పాయింట్ మనకు ఇప్పటికే తెలుసు. ఫోకస్ ఉందని మనము సూచిస్తున్నాం. ఫోకస్ ఎఫ్ P1 ఆ వక్రరేఖలో కలపండి. తద్వారా దీర్ఘవృత్తాకారాన్ని నిర్మించడం ప్రారంభించండి. అదేవిధంగా మనం చేయగలిగేది ఏమిటంటే ఎఫ్ సెంటర్గా మరియు 2 వ్యాసార్థంతో. కాబట్టి మనం ఎఫ్ నుండి దూరంలో 2 వరకు నిర్మించిన తర్వాత ఆర్క్ను కట్ చేయండి. తద్వారా పి నుండి పాయింట్ వరకు పి నుండి ఆర్క్ నిర్మాణంలో ఒక భాగంగా ఉంటుంది. అదేవిధంగా నుండి 3 ఆర్క్ను చేయండి. కాబట్టి ఇది ఈ పర్పెండిక్యులర్ లైన్లను ఇంటర్సెక్ట్ చేయబోతుంది. అక్కడి నుండి మనం దీర్ఘవృత్తాకారం ఎలా కదులుతుందో తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఈ మొత్తం విధానంతో పూర్తి చేసిన తర్వాత సున్నితమైన వక్రం ఈ వి పాయింట్ P1 P2 P4 మొదలైన వాటి ద్వారా వెళుతుంది మరియు దీర్ఘవృత్తాకారం నిర్మించగలుగుతారు. అలా చేసిన తరువాత మనము ఈ దీర్ఘవృత్తాకారంతో ముగిస్తాం. టాంజెంట్ సాధారణ నిర్మించడానికి ఆసక్తి ఉంటే ఈ సాధారణ మరియు టాంజెంట్స్ ను ఎలా నిర్మించాలి అని మనము తరువాతి క్లాస్లో చూస్తాం. మరియు ఎఫ్ ఎందుకంటే దీర్ఘవృత్తాకారం ఎల్లప్పుడూ 2 ఫోసీలను కలిగి ఉంటుంది. వి నుండి ఎఫ్ దూరం మరియు వి నుండి ఎఫ్ అనేది ఒక చివర ఉండాలి. అదేవిధంగా ఎఫ్ ను గుర్తించవచ్చు. మన డ్రాయింగ్ షీట్పై దశల వారీగా చేద్దాం. కాబట్టి మొట్టమొదటగా డైరెక్ట్రిక్స్ ఏబిని డ్రా చేయండి. మనం అనుసరించబోయే నియమాలు ఫోకస్ ఈ సి పాయింట్ నుండి 70 అనుకుంటే మరియు ఎసెంట్రిసిటీ నిష్పత్తి 3/4వ వంతు. కాబట్టి దానిని వ్రాసుకుందాం. ఎసెంట్రిసిటీ 3/4 మరియు డైరెక్ట్రిక్స్ ఫోకస్ నుండి 70 ఏఎం ఉండాలి. కాబట్టి మొదట లో ఏ డైరెక్ట్రిక్స్ లైన్ను డ్రా చేయండి. వర్టికల్ డైరెక్ట్రిక్స్ లైన్ మనం నిర్మించబోతున్నాం. ఏబి డైరెక్ట్రిక్స్ ఏ బి అని పేరు పెట్టుకుందాం. తర్వాత మనం సిసి లైన్ను నిర్మించాలి. దీని కోసం సిసి ని ఉపయోగించుకుందాం. మనము ఒక హారిజాంటల్ సిసి ని ఉపయోగించబోతున్నాం.
హారిజాంటల్ లైన్ సి అని పేరు పెట్టండి. అది ఎక్కడికో వెళ్తుంది. సి అక్షం అవుతుంది. కనుక ఇది ఇక్కడ ఎక్కడో కనిపించదు. సి పాయింట్. కాబట్టి మొదటి పాయింట్ డైరెక్ట్రిక్స్ ఏబి మరియు సిసి ను డ్రా చేయండి. మనం రాసుకున్నాం. అప్పుడు సిసిని మార్క్ చేయండి. రెండవ దశలో మనము సిసిని మార్క్ చేయాలి. అటువంటి సి 70 కి సమానం ఈ పాయింట్ సి. ఆ పాయింట్ ఎఫ్. కాబట్టి మన డ్రాయింగ్ షీట్లో 70 అని మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ 70 పాయింట్ను ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఇది ఫోకస్ పాయింట్. కాబట్టి రెండవ దశ పూర్తయింది. కాబట్టి సిఎఫ్ 70 ఇప్పుడు సిఎఫ్ 7 సమాన భాగాలుగా విభజించండి. ఎందుకంటే 70 మిని ఈ లైన్ని విభజించడం చాలా సులభం. ఇది 60 68 వంటి ఫ్రాక్షన్ అయి ఉంటే ఈ ఇంక్లైన్ లైన్ ఉపయోగించడం ద్వారా సమాన భాగాలుగా ఎలా విభజించాలో ఇప్పటికే చూశాము మరియు దానిని నిర్మిస్తుంది. కాబట్టి 70 మనకు సులభం. పాయింట్ 1 2 3 4 5 6 7 సి నుండి 4వ డివిజన్ వద్ద సిని గుర్తించండి. మొదటిది, రెండవది, మూడవది, 4వది. కాబట్టి ఆ దూరం 1 యూనిట్, 2 యూనిట్లు, 3 యూనిట్లు, 4వ యూనిట్ 40 మరియు ఫోకస్ నుండి వక్రరేఖ వరకు ఈ బిందువు గుండా వెళుతుంది. ఇది 3 యూనిట్లు. అది 4 యూనిట్లు అవుతుంది. కాబట్టి 3/4 యూనిట్లు మనము పొందబోతున్నాం. ఈ పాయింట్ గా గుర్తించండి. ఇది పాయింట్. కాబట్టి ఎఫ్వి నుండి సివి వరకు 3/4 యూనిట్ల అవుతుంది. ఇది 5 పాయింట్లు. కాబట్టి మూడవ పాయింట్ అది వి వద్ద పర్పెండిక్యులర్ ను డ్రా చేయండి. విబి విఎఫ్ కు సమానం. కాబట్టి విబి అనేది విఎఫ్ లైన్ కు సమానం. మనం డ్రా చేయాలి. దానికోసం మొదట విబి విఎఫ్ కు సమానం. కాబట్టి మొదటగా ఈ దూరాన్ని కొలవండి. ఈ విబిని ఈ పాయింట్ వద్దకు మార్చండి. కాబట్టి 1 2 3 యూనిట్లు. కాబట్టి ఇక్కడ దానిపై 3 యూనిట్లు. దానిని బి 1 2 3 యూనిట్లు అని పిలుద్దాం మరియు తరువాత సిబిలో కలపండి. మనము ఈ సిబి లైన్లో కలపాలి. ఇది పాయింట్ సి మరియు ఇది పాయింట్ బి. ఇది అన్ని విధాలుగా విస్తరించవచ్చు. కాబట్టి మనము 4వ పాయింట్
తో చేశాము. ఇప్పుడు ఎఫ్ ద్వారా ఒక లైన్ను డ్రా చేయండి 45 డిగ్రీలు. కాబట్టి ఏ పాయింట్ 45 డిగ్రీల లైన్ను మనం డ్రా చేయాలి. కాబట్టి మన కోణమానిని వాడండి. దీనిని ఉంచండి. 45 డిగ్రీలు ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ గుర్తించండి. ఈ లైన్లతో పాయింట్స్ని కలపండి. కాబట్టి డ్రాఫ్టర్ ద్వారా మరింత ఖచ్చితమైన లైన్లను పొందవచ్చు. విఎఫ్ ద్వారా ఏను కలుస్తుంది. కాబట్టి మనము ఎఫ్ ద్వారా నిర్మించాలి కనుక 45 డిగ్రీల వద్ద ఒక రేఖను డ్రా చేయండి. కాబట్టి ఫోకస్ పాయింట్ మనము ఈ పాయింట్ వంటి దానిని గుర్తించాము. సరే, నుండి ఆ పాయింట్ ద్వారా డ్రా చేయండి. ఈ రెండు లైన్లు ఇక్కడే ఎక్కడో ఇంటర్సెక్ట్ చేయబోతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో బాక్స్ వెలుపల ఉంది. దానిని క్రిందికి లాగండి. కాబట్టి అక్కడ ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ డ్రాయింగ్ షీట్లతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇది ఈ సమయంలో ఎక్కడో ఇంటర్సెక్ట్ అవుతుంది. మనకు ఆ పాయింట్లు తెలిసిన తర్వాత మనము ఇక్కడ ని కనుగొంటాము. వర్టికల్ విషయాన్ని డ్రాప్ చేయండి. కాబట్టి మనం నిర్మాణంలో ఒక భాగంలో ఉన్నాం. ఆ వి ఎక్కడ ఉంది? కాబట్టి ఒక పెద్ద దీర్ఘవృత్తాకారం ఇది ఈ విధంగా వెళుతుంది. మనము దానిని నిర్మించబోతున్నాం. కాబట్టి మనము పాయింట్ 5 వద్ద ఉన్నాము. ఇక్కడ మనము 45 డిగ్రీ లైన్ ను డ్రా చేశాము. ఇది పాయింట్ నుండి 45 డిగ్రీ లైన్. మరియు ఇప్పటికే మనము బిబి కి విఎఫ్ సమానం అని గుర్తించాం. కాబట్టి సి నుండి బి వరకు వెళ్లే ఒక లైన్ మనము దానిని విస్తరించాం. మరియు ఫోకస్ పాయింట్ ఎఫ్ నుండి 45 డిగ్రీల వద్ద ఒక లైన్. కాబట్టి అది డి వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. మనకు ఈ డి ఇంటర్సెక్షన్ పాయింట్ అని తెలిసిన తరువాత సిఓవి కలిసే చోట హారిజాంటల్ లైన్ కు దిగువన డి నుండి ఒక పర్పెండిక్యులర్ ను డ్రాప్ చేయండి. కాబట్టి వి అనేది ఈ దీర్ఘవృత్తాకారం యొక్క ఒక చివర, వి అనేది దీర్ఘవృత్తాకారం యొక్క మరొక చివర. మనము దీర్ఘవృత్తాకారాన్ని డ్రాయింగ్ చేస్తున్నట్లయితే అది ఈ పాయింట్ల ద్వారా వెళుతుంది. మనకు వి తెలిసిన తర్వాత మరియు మనం ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ చేయవచ్చు. ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ వద్ద కలిసేలా. కాబట్టి ఆ దీర్ఘవృత్తాకారం యొక్క సెంటర్ రెండు ఫోసి మనం ఎల్లప్పుడూ వి నుండి ఎఫ్ వరకు కలిగి ఉండబోతున్నాము మరియు సెంటర్ అవుతుంది. కాబట్టి ఎఫ్ మళ్ళీ ఈ క్రొత్త పాయింట్ ఎఫ్ కి సమానం. ఇక్కడ మరొక ఫోకస్ దానిని గుర్తించవచ్చు. మరో మార్గం వి నుండి మనకు ఎఫ్ యొక్క దూరం ఏమైనప్పటికీ అదే మరొక ఫోకస్ మనము ఈ సమయంలో కలిగి ఉండబోతున్నాం.
కాబట్టి ఫోకస్ పాయింట్ మళ్ళీ ఆ ప్రదేశంలో ఉంటుంది. ఒకసారి మనము ఈ లైన్లను నిర్వచించిన తర్వాత ఈ వక్రరేఖలో కేవలం సగం భాగాన్ని మాత్రమే చూద్దాం. మనకు అది తెలిసిన తర్వాత ఈ వక్రరేఖపై 1, 2, 3 మరియు 4, 5 రకాల పాయింట్లను గుర్తించండి. 1 నుండి 2 1 ఏదైనా దూరం అయితే ఇది ఫోకల్ పాయింట్ నుండి ఈ 1ని కట్ చేసేలా ఒక ఆర్క్ను చేయడానికి ప్రయత్నించండి. దీన్ని 1 అనుకుందాం. అదే విధంగా మరో వైపు కూడా కట్ చేయండి. కాబట్టి పాయింట్లకు పేరు పెట్టండి ఇలా P1 మరియు P1. అదేవిధంగా 2 నుండి 2 వరకు మరియు F అయ్యేలా ఆర్క్ను చేయండి. కాబట్టి దానిని P2 అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ నుండి 2 లైన్ వరకు మరొక ఆర్క్ను చేయండి. కాబట్టి మనం ఈ లైన్లను విస్తరిస్తే అవి ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి. కాబట్టి ఇది P2 మరియు ఇది P2. మనము ఎన్ని పాయింట్లను కలిగి ఉండబోతున్నామో దాని ఆధారంగా ఈ నిలువు లైన్లను డ్రాయింగ్ చేయడం ద్వారా మనం అనేక పాయింట్లను విభజించబోతున్నట్లయితే మనకు ఇంకా చాలా పాయింట్లు ఉండవచ్చు. విషయం ఏమిటంటే ఈ పాయింట్ నుండి మనం మార్క్ చేయాలి. ఫోకస్ పాయింట్ నుండి దూరం ఎంత అని మార్క్ చేయాలి. ఆర్క్ను చేయండి. అదేవిధంగా ఈ పాయింట్ నుండి ఈ వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఆ వర్టికల్ దూరాన్ని ఉపయోగించండి. ఆర్క్ను చేయండి. తద్వారా మనం పాయింట్లను గుర్తించగలుగుతాము. దీనికోసం మనము ఒక ఫ్రీ హ్యాండ్ కర్వ్ను చేయబోతున్నాం. మనం ఫ్రెంచ్ కర్వ్లను కూడా ఉపయోగించవచ్చు. మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ను చేస్తే ఇది దీర్ఘవృత్తాకారం ని నిర్మిస్తుంది. ఇది అక్కడ వరకు వెళ్తుంది. మళ్ళీ వి ఒక పాయింట్ గుండా వెళ్లి తిరిగి వస్తుంది. ఇది దీర్ఘవృత్తాకారం ని నిర్మించడంలో ఒక పద్ధతి. కాబట్టి మనము ఇక్కడ దీర్ఘవృత్తాకారంలో ఒక భాగాన్ని నిర్మించాము. మనము ఈ విధానంతో వెళితే చివరగా మనము ఈ దీర్ఘవృత్తాకారం ఏదైనా దీర్ఘవృత్తాకారాన్ని నిర్మిస్తాము. మీరు ఫోకస్ నుండి ఒక పాయింట్ ను ఎంచుకోండి. దూరం ఎంత? ఈ సందర్భంలో 3 మరి పాయింట్ నుండి డైరెక్ట్రిక్స్కి అది ఈ సందర్భంలో 4. కాబట్టి ఇక్కడ ఎసెంట్రిసిటీ 3/4 అవుతుంది. ఇది ఇతర ఫాక్టర్ లాగా ఉంటే ఏదైనా ఈ 1 కన్నా తక్కువ ఉంటే మనకు దీర్ఘవృత్తాకారం లభిస్తుంది. ఈ సందర్భంలో మనము 3/4 ఉన్న దాన్ని ఉపయోగించాం. అలాగే సగం లాంటిది కూడా ఏదైనా ఉపయోగించవచ్చు. ఈ సగంకి సమానం అయినప్పుడు 3/4 నిష్పత్తి 0.75. కాబట్టి 1:2 నిష్పత్తి అంటే మనం మొదట భాగాలుగా చేయవలసి ఉంటుంది. తరువాత మొదట భాగంలో భాగాలను గుర్తించాలి. తరువాత అదే విధానంతో మనం మరొక దీర్ఘవృత్తాకారాన్ని పొందుతాము. తరువాతి క్లాస్లో మనము ఏకకేంద్రక వృత్త పద్ధతి, సాస్ సర్కిల్ మెథడ్ గురించి మరియు తర్వాత అబ్లాంగ్ మెథడ్ గురించి నేర్చుకుంటాం. చాలా ధన్యవాదాలు.